కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. అండ్ మనకి బీఎస్సీ నర్సింగ్ లోపల ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్‌ని పెట్టుకుంటున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు అని చెప్పి నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడతా. ఆ మిస్టేక్స్‌ని ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి కూడా నేనైతే డీటెయిల్‌గా మాట్లాడతా. సో, కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంది? ఆ కామన్‌గా చేసే మిస్టేక్స్‌ని మనం ఎట్లా అవాయిడ్ చేయాల్సి ఉంటదని చెప్పి నేనైతే డీటెయిల్‌గా అయితే మాట్లాడతా. మనం ప్రీవియస్‌గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనమైతే వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వీడియోని ఎండ్ దాకా చూడు. నీకో క్లారిటీ వస్తది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలా? వద్దా? అనేది నీకే అర్థమైపోతది. ఓకేనా? సో, అండ్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయి. అండ్ అండ్ దెన్ దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ విషయానికొస్తే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ వెబ్ ఆప్షన్స్ లోపల మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకునే దానికంటే ముందు వెబ్ ఆప్షన్స్‌కి ఎప్పటిదాకా టైం ఉందని చెప్పి మనం మాట్లాడుకుందాం. మనకి 6థ్ ఓకేనా? 6థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 6థ్ నవంబర్ 2025 1 పీఎం దాకా టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయండి. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల ఇంకా మీరు పార్ట్ అవ్వకపోతే తొందరగా అనాలిసిస్ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్‌కి నేను ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తా. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తా అకార్డింగ్ టు మై ఎక్స్‌పీరియన్స్. సో, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. అండ్ సీట్ మ్యాట్రిక్స్‌లు, కాలేజ్ లిస్ట్‌లు, కాలేజ్ కోడ్‌లు ప్రతీది కూడా నేను ప్రొవైడ్ చేస్తా. సో, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను లైవ్ లోపల సో, ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఐయామ్ దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా? సో, సీట్ వస్తదా? రాదా? అనే డౌట్‌లు తప్ప సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా ఉంటా. ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్‌లు కూడా మీకు చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? సో, చాలా లైవ్‌లు కండక్ట్ చేసుకుంటా ఉంటాం. ఆ లైవ్ లోపల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు. సో, ఇది అనాలిసిస్ గైడెన్స్ గురించి. సో, ఇంకా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మాత్రం ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా? సో, చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ ఫస్ట్‌లీ మనం చాలా కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంది వెబ్ ఆప్షన్స్ లోపల అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ మనం చేసే ఒక మిస్టేక్ ఏంది అంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలే అని చెప్పి తెలవకపోవడం. సో, అది మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటా ఉంటాం. సో, దానికన్నా ముందు ఫస్ట్ అందరూ కామన్‌గా చేసేదేందంటే మొబైల్ ఫోన్. ఓకేనా? మొబైల్ ఫోన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము. మొబైల్ ఫోన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది బ్లండర్ మిస్టేక్. సో, ఏమైతది కదా అంటే సో, అవి సేవ్ అయినాయా తెలవది. సేవ్ కాలేదా తెలవది. ఓకేనా? సో, అందుకే అంటే మనకేందంటే మొబైల్ ఫోన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం క్రాస్ చెక్ జేసుకోవాలి. మనకి మెసేజ్ వచ్చిందా అని జెప్పి. ఓకేనా? ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి అని జెప్పి మెసేజ్ వచ్చిందా అని జెప్పి చెక్ జేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఫోన్‌ల గానీ, ట్యాబ్‌ల గానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఆపండి. ఓకేనా? సో, లేదు బ్రో మాకు లైక్ వేరే ఎళ్ళే సిట్యుయేషన్ లేదు. ల్యాప్‌టాప్ లేదు, పీసీ లేదన్న సిట్యుయేషన్ లోపల ఓకే. ఫోన్‌లో పెట్టుకోరి, ట్యాబ్‌లో పెట్టుకోరి. కానీ మెసేజ్ వచ్చిందా చెక్ జేసుకోరి. మెసేజ్ అంటే ఏంది బ్రో అంటే మీకు ఎన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి అని జెప్పి నీకు మెసేజ్ అని వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇన్ని నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి అని జెప్పి మెసేజ్ వస్తది. ఆ మెసేజ్ చెక్ జేసుకోరి. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేది ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా? ప్రింట్ ఇన్ ద సెన్స్ అది పీడీఎఫ్ ఫార్మాట్ లోపల నీ దగ్గర ఉండాల్సుంటది. ఓకేనా? పీడీఎఫ్ ఫార్మాట్ లోపల నీ దగ్గర ఉండాల్సుంటదన్నట్టు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయి అని జెప్పి మనకు ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపల చూపెడతది. అంటే ప్రింట్ వెబ్ ఆప్షన్ అంటే జిరాక్స్ తీసుకోవడం గాదు. ఓకేనా? నీ దగ్గర ఒక పీడీఎఫ్ ఫార్మాట్ లోపల నువ్వేమేం వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావు అని జెప్పి ఉండాలె. ఆ వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మనకు అర్థమైతది. ఓహో! ఇన్ని వెబ్ ఆప్షన్‌లు నేనిచ్చిన, ఇన్ని వెబ్ ఆప్షన్‌లు సేవ్ అయినాయి అని జెప్పి. ఓకేనా? అండ్ దెన్ ఇంకొక మిస్టేక్ ఏంది అనే విషయానికొస్తే, మనకు 2, 3 సార్లు లాగిన్ అయితారన్నట్టు. ఓకేనా? టూ మెనీ టైమ్స్, టూ మెనీ టైమ్స్ లాగిన్ అయితారు. ఏమైతారు? లాగిన్ అయితారు. ఒక వెబ్ ఆప్షన్ పెడతారు. లాగౌట్ అయితారు. మళ్ళా లాగిన్ అయితారు. ఇంకొక వెబ్ ఆప్షన్ పెడతారు. లాగౌట్ అయితారు. ఇంకో వెబ్ ఆప్షన్ పెడతారు. లాగౌట్ అయితారు.
అట్లా టూ మెనీ టైమ్స్ లాగిన్ అయ్యి లాగౌట్ అవ్వడము. అట్లా టూ మెనీ టైమ్స్ చేయొద్దు. మనం ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇద్దాం అనుకుంటున్నాం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలే. దాన్ని బేస్ చేసుకొని ఒకసారే లాగిన్ కావాలి. అంటే ఎన్ని సార్లన్నా లాగిన్ కావచ్చు. ఇన్ని సార్లే లాగిన్ కావాలనేది ఏమి ఉండదు. ఎన్ని సార్లన్నా లాగిన్ కావచ్చు. కానీ ఊకూకే లాగిన్ అవ్వడం కన్నా ఓకేనా. సో, ఎందుకంటే ఒకసారి లాగిన్ అయినప్పుడు నువ్వు 10 వెబ్ ఆప్షన్‌లు యాడ్ చేస్తావు కావచ్చు. ఇంకొకసారి యాడ్ అయినప్పుడు ఆ 10లోకెళ్ళి 5 డిలీట్ జేసి 5 ఉంచుతావు గావచ్చు. ఓకేనా. సో, ఏందంటే మనకో క్లారిటీ ఉండదు. ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టినాం, ఎన్ని డిలీట్ జేసినాం, ఎన్ని కొత్తగా యాడ్ జేత్తన్నాం అనేది మనకో క్లారిటీ ఉండదు గాబట్టి, సో, టూ మెనీ టైమ్స్ లాగిన్ అవ్వద్దు. ఇఫ్ మీరు టూ మెనీ టైమ్స్ లాగిన్ అయ్యే సిట్యుయేషన్ వచ్చినా కూడా, లాగిన్ అయిన ప్రతిసారి ప్రింట్ ఔట్ తీసుకోర్రి. ఓకేనా. లైక్ ప్రింట్ ఔట్ ఇన్ ద సెన్స్ పీడీఎఫ్ ఫార్మాట్‌ని తీసుకోండి. ఆ పీడీఎఫ్‌ని దగ్గర పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఎప్పుడు లాగిన్ అయినప్పుడు ఏవి డిలీట్ జేసినావు, ఎప్పుడు లాగిన్ అంటే నీ మైండ్ అనేది స్టేబుల్‌గా లేనప్పుడు, అంటే నీకు ఈ కాలేజ్‌లు కావాలే అనేది స్టెబిలిటీ లేనప్పుడు అన్ని సార్లు లాగిన్ అయితావు. ఓకే. అందులోపల నువ్వు ఏది డిలీట్ చేస్తున్నావో, ఏది యాడ్ చేస్తున్నావో అనేది తెలవదు కాబట్టి పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ప్రతీదీ నువ్వు పెట్టుకోవాల్సుంటది. ఓకేనా. సో, అది ఇంకొక మిస్టేక్. అండ్ దెన్ దాని తర్వాత ఏదో హర్రీ బర్రీగా, బ్లైండ్‌గా వెబ్ ఆప్షన్‌లు ఇస్తారన్నట్టు. ఓకేనా. హర్రీగా వీళ్ళు వెబ్ ఆప్షన్‌లయితే ఇచ్చేస్తారు. సో, ఎందుకు లైక్ ఏదో ఆగమాగంలో వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. ఇంటర్నెట్ సెంటర్ కాడికి పోతారు. ఆయన ఏం చెప్తే అది దానికి తల ఊపుతారు. వెబ్ ఆప్షన్‌లు ఇస్తారన్నట్టు. హర్రీగా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యకండి. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ హర్రీగా ఇవ్వకండి. బ్లైండ్‌గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. వాళ్ళేదో చెప్పిర్రు కదా అని చెప్పి ఇవ్వకండి. సో, మీరు 4 ఇయర్స్ డిగ్రీ బ్రో. 4 ఇయర్స్. యూ ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ దట్ కాలేజ్. ఓకేనా. సో, మీరు ఒక 4 సంవత్సరాల కాలేజ్ లోపల చదువుకునే వాళ్ళు కాబట్టి 4 సంవత్సరాలు నువ్వు సఫర్ కావద్దంటే వెబ్ ఆప్షన్‌లు బ్లైండ్‌గా ఇయ్యొద్దు. ఓకేనా. బర్రీలా ఇయ్యొద్దు. మంచిగా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం పెట్టుకొని మెల్లగా రాసుకోరు. ఒక లిస్ట్ రాసుకొని టైం పడతది. నీ కోసం నువ్వు టైం ఇన్వెస్ట్ చేసుకుంటున్నావు. వేరే వాళ్ళ కోసం కాదు కదా. కూర్చొని టైం తీసుకొని మంచిగా రాసుకో. ఒక లిస్ట్ రాసుకొని అట్లా వెబ్ ఆప్షన్‌లు ఏ కాలేజ్ ఎట్లున్నది, ఏ కాలేజ్ ఎక్కడున్నది, ఏది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నదని చెప్పి తెలుసుకొని వెబ్ ఆప్షన్‌లు ఇయ్యడానికి ట్రై చెయి. బర్రీగా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యకు. అండ్ ఏంది కదా అంటే కాలేజ్ కోడ్స్. కాలేజు కోడ్స్. కాలేజ్ కోడ్స్ అనేది రాంగ్‌గా ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఒక్కటే ఒక సింగిల్ లెటర్ వల్ల కాలేజే చేంజ్ అయితది. డిస్ట్రిక్టే చేంజ్ అయితది. ఓకేనా. ఒక సింగిల్ లెటర్ వల్ల ఓకేనా. ఒకే ఒక లెటర్ వల్ల కాలేజే చేంజ్ అయితది. ఓకేనా. కాలేజ్ డిస్ట్రిక్ట్ చేంజ్ అయితది. ఓకేనా. సో, ఇవన్నీ కూడా చేంజ్ అయితాయన్నట్టు సింగిల్ లెటర్ వల్ల. కాబట్టి కాలేజ్ కోడ్స్ త్రూ మీరు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినట్టయితే మాత్రం కాలేజ్ కోడ్స్ ప్రాపర్‌గా చెక్ చేసుకోర్రి. ఇఫ్ యూ ఆర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ కాలేజ్ కోడ్స్, ఒకటికి 2 సార్లు కాలేజ్ కోడ్స్ అనేది చెక్ చేసుకోర్రి. కాలేజ్ కోడ్. ఓకేనా. ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ప్రింట్ ఉంటది కదా. ప్రింట్ తీసుకున్న తర్వాత మళ్ళొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. క్రాస్ చెక్ చేసుకోండి. మీ ప్రియారిటీ వైజే ఉన్నాయా వెబ్ ఆప్షన్‌లు లేదా అని జెప్పి. ఇంకోటేందంటే క్రాస్ చెక్ జేసుకునేటప్పుడు ఓకే. మీరు అనుకున్న కాలేజే ఆ కాలేజ్ కోడ్ ఉందా? లేకపోతే వేరే కాలేజ్ కోడ్ మీరు పెట్టిర్రా అనేది గూడా చూసుకోవాలి. ఎందుకంటే సింగిల్ లెటర్. యాస్ ఐ సెయిడ్ సింగిల్ లెటర్. ఓకేనా. ఏ ఉన్న కాడ బి బెట్టినా గూడా కాలేజే చేంజ్ అయిపోతది. ఓకేనా. ఏ ప్లేస్ లోపల బి బెట్టినామనుకో కాలేజ్ అనేది చేంజ్ అయిపోతది కాబట్టి కాలేజ్ కోడ్స్ చూసుకోర్రి. మళ్ళీ రీచెక్ అనేది చేసుకోండి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏంది కదా అంటే లెస్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. లెస్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. వీళ్ళేం చేస్తారు కదా అంటే వీళ్ళకు మరి ర్యాంక్ ఎంతుంటది? ఎట్లా సీట్ల అలాట్‌మెంట్‌లు చేత్తరు అనే విషయం తెలుసా? తెలవదా? తెలవదు నాకు గానీ తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. బ్రో నేను 2 ఇస్తా బ్రో. 3 వెబ్ ఆప్షన్‌లు ఇస్తా బ్రో. 4 వెబ్ ఆప్షన్‌లు ఇస్తా బ్రో అంటరు. నీ ఇష్టం బ్రో. వెబ్ ఆప్షన్‌లు అనేది లిమిట్ లేదు. నువ్వు ఒక వెబ్ ఆప్షన్ అయినా ఇయ్యొచ్చు. 2 అయినా ఇయ్యొచ్చు. 3 అయినా ఇయ్యొచ్చు. అది నీ ఇష్టం. కానీ సీట్ రావాలి గదా. సీట్ రావాలంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా. నేను 2 ఇస్తా, 3 ఇస్తా, 4 ఇస్తా అంటే కుదరదక్కడ. ఓకేనా. టాప్ 100 లోపల ఉన్నోళ్ళు 2, 3 ఇచ్చిర్రంటే అది వేరు. ఓకేనా. సరే టాప్ 10 లోపల ఉన్నోళ్ళు 2, 3 ఇచ్చిర్రంటే అది వేరు. మీరు టాప్ 20లో ఉన్నారా? టాప్ 30లో ఉన్నారా? టాప్ 50లో ఉన్నారా? టాప్ 500లో ఉన్నారా? టాప్ 1000లో ఉన్నారా? టాప్ 2000లో ఉన్నారా? అనేది తెలవదు గదా. సో, ఏంది గదా అంటే బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. నీ ర్యాంక్ ఎంతుంది అనే దాన్ని బట్టి, దాని తర్వాత
ఎంత కాంపిటీషన్ ఉందనే దాన్ని బట్టి వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. ఓకేనా. సో, నేను చెప్తా కావచ్చు. 20 వెబ్ ఆప్షన్‌లు ఇయ్యి బ్రో అని చెప్తా. ఓకేనా. ఫర్ సపోజ్ నేను చెప్తా కావచ్చు. 20 వెబ్ ఆప్షన్‌లు ఇయ్యి బ్రో అని చెప్తా. అది కొంతమందికి వర్క్ అయితది. కొంతమందికి వర్క్ కాదు. ఓకేనా. వెబ్ ఆప్షన్‌లు 20 వెబ్ ఆప్షన్‌లు అనేది కొంతమందికి వర్క్ అయితది. కొంతమందికి వర్క్ కాదు. 30 వెబ్ ఆప్షన్‌లు అనేది కొంతమందికి వర్క్ అయితది. కొంతమందికి వర్క్ కాదు. కాబట్టి మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల సీట్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో, లెస్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ దాని తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంది కదా అంటే జిగ్‌జాగ్ ఇస్తారు. ఓకేనా. జిగ్‌జాగ్ అంటే ఎట్లా ఇస్తారంటే మనకి ఇప్పుడు ఆయనకి ఏ కాలేజ్ ఇష్టమా అనేది తెలుసు. ఓకేనా. నాకు గవర్నమెంట్‌లో కాలేజ్‌లో వస్తే బావుంటది అనే ఒకటి ఆయనకో థాట్ ఉంటది. ఓకేనా. గవర్నమెంట్‌లో వస్తే బావుంటది అనే థాట్ ఉంటది. కానీ ఫస్ట్ కాలేజ్ ఏం పెడతాడు కదా అంటే ప్రైవేట్ పెడతాడు. సెకండ్ కాలేజ్ ఏం పెడతాడు కదా అంటే ప్రైవేట్ పెడతాడు. థర్డ్ కాలేజ్ ఏం పెడతాడు కదా అంటే ప్రైవేట్ పెడతాడు. మరి నీకు ఏ కాలేజ్ కావాలి అనంటే గవర్నమెంట్ కాలేజ్ కావాలంటారన్నట్టు. సో, ఫస్టు వాట్ యూ హావ్ టు నో ఈస్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారనేది కావాలి. ఓకేనా. నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఏ కాలేజ్ పెడుతున్నావు అనేది వాళ్ళు చూస్తారు. ఓకేనా. ఆ కాలేజ్ లోపల నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే సీట్ ఇచ్చేస్తారు. సెకండ్ ఏ కాలేజ్ పెడుతున్నావు అనేది చూస్తారు. ఓకేనా. సెకండ్ అక్కడ కూడా నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే నీకు సీట్ ఇచ్చేస్తారు. థర్డ్ ఏ కాలేజ్ పెడుతున్నావు అనేది చూస్తారు. అక్కడ నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇస్తారు. సో, ఫస్ట్‌లో సీట్ వచ్చే ఛాన్స్ లేకపోతే సెకండ్‌లో ఇస్తారు. ఓకేనా. లైక్ ఫస్ట్‌లో సీట్ వచ్చే ఛాన్స్ లేకపోతే సెకండ్‌లో చూస్తారు. సెకండ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ లేకపోతే థర్డ్‌లో చూస్తారు. థర్డ్ లోపల సీట్ రాకపోతే ఫోర్త్‌లో చూస్తారు. అట్లా నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టినావో అన్నిట్లలో చూస్తారు. సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అని చెప్పి. లేదు బ్రో. నేను ప్రైవేటే ఫస్ట్ పెడతా. గవర్నమెంటు తర్వాత పెడతా. కానీ నాకు గవర్నమెంట్‌లో సీట్ రావాలే అంటే మాత్రం సీట్ రాదు. నీకు ఏది ఫస్ట్ కావాలే అనే కాలేజ్‌ను ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టు. అంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్ లోపల నీకు బాగా నచ్చిన కాలేజ్ పెట్టుకో. తర్వాత ఇంక కొంచెం నచ్చిన కాలేజ్. తర్వాత ఇంక కొంచెం నచ్చిన కాలేజ్. తర్వాత ఇంక కొంచెం నచ్చిన కాలేజ్. అట్లా నీకు నచ్చిన కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. జిగ్‌జాగ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వొద్దు. నచ్చిన కాలేజెస్ ఇచ్చిన తర్వాత నచ్చని కాలేజెస్ ఇస్తే అప్పుడు సీట్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ నచ్చిన కాలేజ్ లోపల అంటే నువ్వు పెట్టుకున్న ఫస్ట్ కాలేజ్ లోపల చూస్తారు సీట్ వస్తదని చెప్పి. రాకపోతే వీటి లోపల ఇస్తారు. నువ్వు ఫస్టే ఈ కాలేజ్‌లు పెట్టిన తర్వాత ఎక్కడ ఛాన్స్ ఉంటది? అవునా కదా! ఎక్కడ ఛాన్స్ ఉంటది అంటాను నేను. సో, అట్లా జిగ్‌జాగ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వకుర్రి. అండ్ సో, ఇంకా ఏంది కదా అంటే ఇంకో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఓకేనా. ఇంకో కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నట్టు. కాన్ఫిడెన్స్ తోటి తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది సో, ఒక టైప్ ఆఫ్ అది. ఓకేనా. సో, కాన్ఫిడెన్స్ తోటి తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో, అట్లాంటి మిస్టేక్ అనేది చేయకుర్రి. తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం లాంటివి చేయకండి. ఓకేనా. సో, ఇవంతా ఎందుకు చెప్తున్నా నేను అనంటే వెబ్ ఆప్షన్స్ అనేది సోల్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్. వెబ్ ఆప్షన్స్ ఈస్ ద సోల్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్. వెబ్ ఆప్షన్స్ అనేది నువ్వు మిస్టేక్ ఇస్తే ఒక్క వెబ్ ఆప్షన్ మిస్ అయినా గూడా ఓకేనా. ఒక్క వెబ్ ఆప్షన్ మిస్ అయినా గూడా నీ 4 ఇయర్స్ డెస్టినేషన్ అనేది చేంజ్ అయితది. ఓకేనా. నీ 4 సంవత్సరాల కెరియర్ అనేది ఒక్క వెబ్ ఆప్షన్ మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది నువ్వు ప్రాపర్‌గా ఇయ్యాలే. ఓకేనా. యూ మస్ట్ అవేర్ అబౌట్ ద వెబ్ ఆప్షన్స్. నువ్వు ఏ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇత్తన్నావు అనేది నీకొక క్లారిటీ అనేది ఉండాలే. నువ్వు ఏ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్ ఇత్తన్నావు అనేది నీకొక క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు 4 సంవత్సరాలు హ్యాపీగా ఉండగలుగుతావు. ఓకేనా. సో, టైం పడతది. ఓకేనా. 1 అవర్ పడతది కావచ్చు. ఓకేనా. 2 అవర్స్ పడతది కావచ్చు. 3 అవర్స్ పడతది కావచ్చు. బట్ యూ హావ్ టు మస్ట్ అవేర్ అబౌట్ నువ్వు ఏ కాలేజ్ ఇత్తన్నావు అనేది నీకు తెలవాలే. ఓకేనా. వన్స్ సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటి మిస్టేక్ అయినా గూడా నీకు సీట్ అనేది మొత్తం తారుమారైతది. ఫస్ట్ కాలేజ్ ఏదో ఒక కాలేజ్ ఇచ్చినావనుకో ఫర్ సపోజ్ టాప్ కాలేజెస్ అన్నీ ఇడిచిపెట్టి ఫస్ట్ ఏదో ఒక కాలేజ్ ఇస్తే ఆ కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకో అందులో నువ్వు జాయిన్ గావాలి. అకార్డింగ్ టు రెగ్యులేషన్స్‌ని బేస్ చేసుకొని మనం జూస్తే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ కావాలే. ఒకవేళ నువ్వు జాయిన్ కాకపోతే ఏమైతది గదా అంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2.
ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, వెబ్ ఆప్షన్స్ అనేది మ్యాండేటరీ. వెబ్ ఆప్షన్స్ నువ్వు ఎట్లా ఇచ్చినావనే దాన్ని బట్టే సీట్ అలాట్‌మెంట్ అనేది అయితది. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అనేది అయితది. సీట్ అలాట్‌మెంట్ కావాలంటే వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా ఇయ్యాలే. వెబ్ ఆప్షన్‌లో నేను ప్రాపర్ ఎట్లనో ఇస్తా అంటే వాళ్ళు ఎట్లనో ఒకలాగా సీట్ అలాట్‌మెంట్ జేస్తారు. తప్పెవరిది? నీది. ఓకేనా? సో, మిస్టేక్ ఎవరిది? నీది. సీట్ అలాట్‌మెంట్ నాకు ప్రాపర్ కాలేజ్ గాలేదు. నాకు చాలామందేందంటే ఫేజ్ 1 తర్వాత జెప్తారు. ఫేజ్ 1 తర్వాత చెప్తారన్నట్టు. కొంచెం టైమ్ ఇన్వెస్ట్ చేయరు. ఓకేనా? ఒక గంట సేపు వాళ్ళ కోసం వాళ్ళు పెట్టరు. ఒక 2 గంటలు వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకోరు. ఒక 3 గంటలు వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకోరు. ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత అంటరు. "అన్నా నాకు వేస్ట్ కాలేజ్ వచ్చిందన్న" అంటరు. మరది ప్రియారిటీ లిస్ట్‌లో అంటే వాళ్ళు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం చూస్తే అది టాప్ 5లో ఉంటది. ఓకేనా? ఆ కాలేజ్ టాప్ 5లో ఉంటది. ఎందుకు పెట్టినవు బ్రో అంటే పెట్టేస్తాడు. ఎందుకు ఆయన కాడ టైం లేదు. హి ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్. ఓకేనా? ఆయన బిజీ ఉంటాడు. గంట టైం ఉండది. 2 గంటల టైం ఉండది. టాప్ 5ల మంచి ర్యాంక్ ఉంటది. టాప్ 5లోనేమో సీట్ అంటే లైక్ టాప్ 5 లోపల ఉన్న కాలేజ్ లోపలనే సీట్ అలాట్‌మెంట్ అయితది. ఓకేనా? సో, వాళ్ళ తప్పేముంటది? వాళ్ళు ఫస్ట్ నువ్వు ఏ కాలేజ్ పెట్టినావు, సెకండ్ నువ్వు ఏ కాలేజ్ పెట్టినావు, థర్డ్ నువ్వు ఏ కాలేజ్ పెట్టినావు అని చెప్పి అన్ని కాలేజ్‌లు జూస్తారు. ఫస్ట్ కాలేజ్‌లో ఛాన్స్ ఉందని జూస్తారు. లేకపోతే ఇయ్యరు. సెకండ్ కాలేజ్‌లో ఛాన్స్ ఉందని చెప్పి చూస్తారు. లేకపోతే ఇయ్యరు. థర్డ్‌లో జూస్తారు. అట్లా చూసుకుంటే ఎక్కడ టచ్ అయితే అక్కడ ఇచ్చేస్తారు. అట్లా నువ్వేంది గదా అంటే ఫస్ట్‌లోనే, సెకండ్‌లోనే, థర్డ్‌లోనే ఏదో కాలేజ్ తీసుకొచ్చి పెడితే అదే కాలేజ్‌లో సీటొస్తది. మళ్ళా కాలేజ్‌లో జాయిన్ అయ్యే టైంలో నాకు నచ్చలేదు. ఓకేనా? నాకు నచ్చలేదు అని జెప్తే అట్లాంటి ఆహ్, నచ్చలేదు అంటే జాయిన్ గావాలే పక్కాగా. జాయిన్ గాను అనంటే మేనేజ్‌మెంట్‌కి పోవాలే. ఓకేనా? జాయిన్ గాను అంటే సీట్ క్యాన్సెల్ అయిపోతది. సరే సీట్ క్యాన్సెల్ అయినా గూడా సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా అంటే పెట్టుకోరాదు. కాబట్టి వెబ్ ఆప్షన్‌లు ఏవి పెట్టుకుంటున్నావో అవి ప్రాపర్‌గా పెట్టుకో. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అనేది నీ 4 ఇయర్స్ లైఫ్‌ని డిసైడ్ జేస్తాయి. మరి ఓకే బ్రో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా. ఏదో ఒక కాలేజ్‌లో సీటొస్తది. మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకుంటే ఏం చేయాలనేది నేను ఫర్దర్‌గా చెప్తా. ఓకేనా? సో, ఇంకా నేను లైక్ మీరు ఒకవేళ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొనుంటే మాత్రం మనం సో, సెకండ్ రోజు ఓకేనా? 2 నవంబర్ 2025 రోజు మనం ఒక లైవ్ అనేది కండక్ట్ చేసుకున్నాం. ఆ లైవ్‌ని చెక్ చేయండి మీరు. ఆల్రెడీ మన యాప్ లోపల లైవ్ క్లాసెస్ అని చెప్పి ఉంటది. ఆ లైవ్ క్లాసెస్ లోపల 2 నవంబర్ 2025 రోజు 3 నవంబర్ 2025 రోజు లైవ్ కండక్ట్ చేసినాం. అంటే నిన్న లైవ్ అనేది కండక్ట్ చేసినాం మనం. 3 నవంబర్ 2025 రోజు కండక్ట్ చేసిన లైవ్‌ని చెక్ చేయరి. వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలే, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి అవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడినా. జస్ట్ రూ. 154 మాత్రమే. నెక్స్ట్ లైవ్ అటెండ్ అయిన తర్వాత అందులోపల మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఓకేనా? సో, ఇది బ్రో వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. అండ్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ మేక్ యువర్ లైఫ్ బెటర్ అనంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ లోపల వెబ్ ఆప్షన్స్ మాత్రమే. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఆగమాగం ఇచ్చినావనుకో మొత్తం నీ ఫ్యూచర్ అంతా కూడా క్వెషన్ మార్కే ఇగ. సో, అదొకటి నేను ఇగ క్లారిటీగా చెప్పిన. ఇంతకన్నా డీప్‌గా, డెప్త్‌గా చెప్పినా కూడా మీకు లైక్ అర్థం అయితదా? కాదా? అనే విషయం తెలవది. సో, ఇంకా ఇంత డీటెయిల్‌గా అయితే ఎవరు చెప్పరు. ఓకేనా? సో, ఇది వెబ్ ఆప్షన్స్ అనేదే నీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి కాబట్టి, గంట టైం తీసుకుంటావా? 2 గంటల టైం తీసుకుంటావా? 3 గంటల టైం తీసుకుంటావా? అనేది నీ ఇష్టం. టైం తీసుకొని వెబ్ ఆప్షన్స్ హర్రీ బరీగా ఎయ్యకు. ఊకూకే లాగిన్ గాకు, లాగౌట్ గాకు. సో, ప్రింట్ తీసుకో. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ ప్రింట్ లోపల ఫస్ట్ ఏ కాలేజ్ ఉంది, సెకండ్ ఏ కాలేజ్ ఉంది, థర్డ్ ఏ కాలేజ్ ఉంది, ఫోర్త్ ఏ కాలేజ్ ఉంది, ఫిఫ్త్ ఏ కాలేజ్ ఉంది, సిక్స్త్ ఏ కాలేజ్ ఉంది, సెవెంత్ ఏ కాలేజ్ ఉంది, ఎయిత్ ఏ కాలేజ్ ఉందని చెప్పి ఆ కాలేజ్ మొత్తం చూడు లిస్ట్ చూసుకో. బ్లైండ్‌గా ఇంకొకటేందంటే ఒకసారి కళ్ళు మూసుకొని బ్లైండ్‌గా ఏదైనా ఒక నంబర్ మీద ఏలు పెట్టుకో. ఓకేనా? ఏలు పెట్టి ఈ కాలేజ్ వస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచించుకో. అప్పుడు అర్థమైతది నీకు. ఓకేనా? సో, ఇది అండ్ సో, దట్స్ ఇట్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.